మంచు కొండలల్లా లయకారుడి పేరు మారుమోగుతోంది. భంభం భోలేనాథుడి స్మరణతోని కశ్మీపురం పులకించిపోతోంది. శివభక్తుల జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలనుకునే పవిత్ర అమర్నాథ్ యాత్ర మొదలైంది. చల్లని కాలం, మంచు తెరలు కప్పుకున్న కొండలు, లోయలు, పొద్దున్నే ఆహ్లాదంగా అనిపించే పొగమంచు. ఇలాంటి హాయి వాతావరణంలో మంచు లింగాన్ని చూసేందుకు పోతున్నారు భక్తజనం. జమ్మూ కశ్మీర్లున్న పెహల్గాం నుంచి బృందాలుగా యాత్రికులను పొద్దుగల పంపించారు పోలీసులు. అమర్నాథ్ మీదకు పోయేటోళ్ల ఐడి కార్డులు, యాత్ర పాస్లు చెక్ చేసినాకనే అనుమతిస్తున్నారు. పెహల్గాం నుంచి పవిత్రమైన అమర్నాథ్ గుహ వరకు మధ్యలో విడిదిల్లో ఆహారం, వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. పెహల్గాంకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రఖ్యాత శేష్నాగ్ సరస్సు ఇప్పుడు నీళ్లు నింపుకుని పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇంకొద్ది రోజుల్లో ఈ చెరువు మొత్తం మంచుతోని నిండిపోతది. సముద్ర మట్టానికి ఈ సరస్సు 3658 మీటర్ల ఎత్తులో ఉంటది. ఇక అటు బల్తాల్, సోన్మార్గ్ నుంచి కూడా రోడ్డు మార్గంలో యాత్రికుల బృందాలు అమర్నాథ్కు చేరుకుంటున్నాయి. బల్తాల్ నుంచి అమర్నాథ్ మధ్య జర్నీ మొత్తం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటోంది. 14 గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. చలిబారి నుంచి తమను తాము కాపాడుకునేటందుకు ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, జర్కిన్లు, ముఖాలకు మఫ్లర్లు, కుల్లాలు వేసుకుని యాత్రకు బయలుదేరి వెళ్లారు జనాలు. ఏటవాలు కొండలు, వంపులు తిరిగిన దారుల్లో భంభం బోలే అనుకుంటూ ఉత్సాహం నింపుకుంటున్నారు. అడుగులో అడుగులేసుకుంటూ కొండలెక్కుతున్నారు. కొందరు గుర్రాలు, గాడిదల మీద ఎక్కి కొండపైకి చేరుకుంటున్నారు. వయసు మళ్లిన వారికి అమర్నాథుడి దర్శనం కల్పించేందుకు వారిని ప్రత్యేకంగా తయారు చేసిన మంచాలపై కూర్చోబెట్టి వారిని మోసుకుంటూ కొండపైకి వెళ్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలలల్లా అమర్నాథుడు వెలసిన కొండలు కొత్త అందాలను సంతరించుకుంటాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే మంచు రూపంలో ఉండే అమర్నాథుడి దర్శనానికి వీలవుతుంది. ఎండాకాలం తర్వాత ఇప్పుడిప్పుడే కమ్ముకుంటున్న మంచు ఆ తర్వాత పరిసరాలు మొత్తాన్ని కప్పేస్తుంది. అప్పుడు యాత్రకు వీలు పడదు. అందుకే ఈ 3-4 నెలల్లోనే అమర్నాథ్ యాత్రకు వెళ్తుంటారు యాత్రికులు. మంచు కొండలల్ల లయకారుడి పేరు మార్మోగుతాంది. భంభం భోలేనాథుడి స్మరణతోని కశ్మీరం పులకించిపోతాంది. శివభక్తులు జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలనుకునే పవిత్ర అమర్నాథ్ యాత్ర మొదలైంది. చల్లని కాలం, మంచు తెరలు కప్పుకున్న కొండలు, లోయలు, పొద్దున్నే ఆహ్లాదంగా కనిపించే పొగమంచు. ఇలాంటి హాయి వాతావరణంలో మంచులింగాన్ని చూసేటందుకు పోతున్నారు భక్తజనం. జమ్మూ కశ్మీర్లో ఉన్న పెహల్గాం నుంచి బృందాలుగా యాత్రికులను పొద్దుగాల పంపించారు పోలీసులు. అమర్నాథ్ మీదకు పోయేటోళ్ల ఐడి కార్డులు, యాత్ర పాస్లు చెక్ చేసినాకనే అనుమతిస్తున్నారు. పెహల్గాం నుంచి పవిత్రమైన అమర్నాథ్ గుహ వరకు మధ్యలో విడిదిల్లో ఆహారం, వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. పెహల్గాంకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రఖ్యాత శేష్నాగ్ సరస్సు ఇప్పుడు నీళ్లు నింపుకుని పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇంకొద్ది రోజుల్లో ఈ చెరువు మొత్తం మంచుతోని నిండిపోతది. సముద్ర మట్టానికి ఈ సరస్సు 3658 మీటర్ల ఎత్తులో ఉంటది.
ఇక అటు బల్తాల్ సోన్మార్గ్ నుంచి కూడా రోడ్డు మార్గంలా యాత్రికుల బృందాలు అమర్నాథ్ కు చేరుకుంటున్నాయి. బల్తాల్ నుంచి అమర్నాథ్ మధ్య జర్నీ మొత్తం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. 14 గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. చలిబారి నుంచి తమను తాము కాపాడుకునేటందుకు ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, జర్కిన్లు, ముఖాలకు మఫ్లర్లు, కుల్లాలు వేసుకుని యాత్రకు బయలుదేరి వెళ్లారు జనాలు. ఏటవాలు కొండలు, వంపులు తిరిగిన దారుల్లో భంభం బోలే అనుకుంటూ ఉత్సాహం నింపుకుంటున్నారు. అడుగులో అడుగులేసుకుంటూ కొండలెక్కుతున్నారు. కొందరు గుర్రాలు, గాడిదల మీదెక్కి కొండపైకి చేరుకుంటున్నారు. వయసు మళ్లిన వారికి అమర్నాథుడి దర్శనం కల్పించేందుకు వారిని ప్రత్యేకంగా తయారు చేసిన మంచాలపై కూర్చోబెట్టి వాటిని మోసుకుంటూ కొండపైకి వెళ్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలలల్లా అమర్నాథుడు వెలిసిన కొండలు కొత్త అందాలను సంతరించుకుంటాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే మంచు రూపంలో ఉండే అమర్నాథుడి దర్శనానికి వీలవుతుంది. ఎండాకాలం తర్వాత ఇప్పుడిప్పుడే కమ్ముకుంటున్న మంచు ఆ తర్వాత పరిసరాలు మొత్తాన్ని కప్పేస్తుంది. అప్పుడు యాత్రకు వీలు పడదు. అందుకే ఈ 3-4 నెలల్లోనే అమర్నాథ్ యాత్రకు వెళ్తుంటారు యాత్రికులు. बहुत अच्छा लग रहा है, बहुत फ्रेश फील हो रहा है, बहुत अच्छा फील हो रहा है कि इतने सारे यात्री जोश में जा रहे हैं और बम बम भोले के जयकारे से तो और भी मन खुश हो रहा है। सोचा नहीं था कि इतनी सिक्योरिटी मिलेगी, जैसे हालात होने से कि ठीक नहीं है, पर ऐसा कुछ भी नहीं है। यहाँ पे बहुत सिक्योरिटी है, बहुत अच्छा हालात है यहाँ पे। बहुत अच्छा फील कर रहे हैं और सबसे अच्छा ये फील कर रहे हैं जो मीडिया और पुलिस वाले जो इंतजाम किया है बहुत अच्छा है। मैं पंजाब से हूँ और यहाँ पर 16 टाइम 16वीं बार आई हूँ और ये हमें बड़ा अच्छा लग रहा है। यहाँ पर हर एक लोग वो चाहते हैं कि ज्यादा से ज्यादा लोग आए और यहाँ का कारोबार चले और इंटरनेशनल लेवल पर यहाँ पर पीस जो है वो शो हो, हारमोनी अच्छा हो यहाँ का। और ये जो यहाँ के लोग हैं, जो पब्लिक है यहाँ का लोकल पब्लिक बड़ा अच्छा अटेंड कर रहा है और हमें चाहते हैं कि हम हर साल आए और वैसे यात्रा पे नहीं, वैसे भी यहाँ घूमने हैं, जो टूरिस्ट प्लेस है उनको देखें और आगे बताएं कि जो श्रीनगर है वो देखने वाला है और हेवन ऑन द अर्थ है। गवर्नमेंट के सभी हैं, वो चाहते हैं कि यात्री लोग भी कोऑपरेट करें, यात्री लोग भी कोऑपरेट करें, हम भी कर रहे हैं और चाहिए भी कोऑपरेट करना। हम इनके अरेंजमेंट से भी बहुत संतुष्ट है। जम्मू कश्मीर पुलिस के और मिलिट्री का बहुत सपोर्ट है हमारे ऊपर। इस बार इन्होंने पूरा अरेंजमेंट करके रखा है। यात्रा में कोई विघ्न नहीं आने वाला। हर मैं तो कहता हूँ हर बंदा जिसने अमरनाथ बुकिंग करवाई है जरूर आए, कोई दिक्कत परेशानी नहीं है। जो भी है आप अपना मन से डर निकाल दें, बिल्कुल आए, संतुष्ट होकर के आए। बोले बाबा इस बार सबको दर्शन देने वाले हैं। बोलो शंकर भगवान की। बम 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 बम। अभी मॉर्निंग में 5 बजे मॉर्निंग से हम असेस कर रहे थे ऊपर। थोड़ा मौसम बारिश हल्की हल्की हो रही है, पर इस टाइम पे यहाँ पे इस जगह के लिए कोई बारिश नहीं है, क्योंकि आज जो हमारा पहला जत्था है उसमें नंबर ऑफ यात्रीज कम है। तो इमीडिएटली रास्ते में 2-3 बड़े लंगर भी जाते हैं। तो इस जगह पे अभी बारिश रुकी हुई है, तो हमने सोचा यहाँ से यात्रा अब छोड़ी जाए और जो रास्ते में अगर कुछ बारिश या स्लिपरी ज़्यादा होता है तो कुछ हमारे लंगर्स हैं जहाँ पे, क्योंकि नंबर कम है, वो वहाँ पे स्पॉट ले सकते हैं। इसमें सबसे क्रिटिकल रहता है आपका मेडिकल इमरजेंसी सर्विसेज। रास्ते में बहुत जगह आपके मेडिकल एड सेंटर्स बने हैं विच आर मैन्ड बाय सीनियर डॉक्टर्स, पैरामेडिकल स्टाफ है विद ऑल दी मेडिसिन। इनफैक्ट जितने आपके लेटेस्ट इक्विपमेंट्स हैं, चाहे वो बाकी और इक्विपमेंट्स हैं, उन सब की उस जगह पे तैनाती है और उसका एक पूरा मॉक ड्रिल पहले किया गया है। रास्ते में पूरे ट्रैक ड्यूटी करके कई सीनियर ऑफिसर्स देख चुके हैं, उनकी कंडीशन असेस कर चुके हैं कि काफ़ी अच्छे सिक्योरिटी अरेंजमेंट्स हैं। और आज हमने मॉर्निंग में असेस किया, हल्की हल्की बारिश हो रही थी मॉर्निंग में, इस टाइम बिल्कुल ठीक है। तो ऊपर भी हमने बात करी है, ऊपर भी हल्की हल्की बारिश है। तो यात्रियों का जज्बा और उत्साह देख के हमने ये डिसाइड किया है कि हमें छोड़ देना चाहिए। और इस वक्त तो ट्रैक ठीक है और ऊपर जो है सिक्योरिटी का पुख्ता इंतज़ाम है और अच्छा इंतज़ाम किया गया है। आर्मी का रैप है, ITBP है, पुलिस का है।
जैसे ब्रारीमर्ग, रेल पथरी और संगम टॉप पे ये अच्छा इंतजाम है। रुकने का भी, यात्री रुक भी सकते हैं, शेड्स भी हैं और ऊपर सिक्योरिटी का भी इंतजाम है और एक्सेस कंट्रोल को हमने అమర్నాథ్ యాత్రల భద్రతా పరంగా టెన్షన్ పడాల్సిందేమీ లేదన్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. శ్రీనగర్ నుంచి అమర్నాథ్ వరకు మధ్యలో అన్ని జాగాలల్లా బందోబస్తు గట్టిగానే ఉంచినమన్నారు. డ్రోన్ కెమెరాస్తోని కొండల మీద నిఘా పెట్టినమని, సిఆర్పీఎఫ్, కాశ్మీర్ పోలీసులతోని సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పారు పోలీసులు. టెర్రరిస్టులు అటాక్ చేస్తే ఎంబడే తిప్పికొట్టే అత్యాధునిక ఆయుధాలున్నాయని, ఎవరికీ టెన్షన్ పడే అవసరం లేదని చెప్తున్నారు. जो भी यात्री जा रहे हैं उनकी गाड़ियों के साथ में सुरक्षा सीआरपी प्रदान करेगी। इससे पहले एसएसबी करती थी। तो इस बार हमारा रोल यहां से लेकर पहलगाम और बालटाल तक सीआरपीएफ का मेन रोल है सुरक्षा में। एक्स्ट्रा ट्रूप्स भी आए हैं, गजेट्स भी आए हैं और जो भी चीज जरूरत है हमने मांगी है, सब चीज हमको मिली है। कोई भी अगर इस पे अटैक होता है तो उसको हम थ्रॉट कर सके, पहले ही बाहर ही रोक दें। उसके लिए हमने संतरी लगाए हुए हैं, हमारे पास गजेट्स हैं, हमारे पास यूएवी है नेत्रा, जिससे हम हवा में भी निगाह रख रहे हैं कि अगर कोई मूवमेंट